బ్రహ్మర్షి పితామహ పత్రిజీ కనంపకోటి ఆత్మప్రమాణాలు. కానీ పత్రిజీ మనకి ధ్యానం అంటే ఏమిటి? 18 ఆదర్శ సూత్రాలలో మొట్టమొదటి ఆదర్శ సూత్రం ఇదే తెలుసుకోవాలి. ఇది ఒకటి తెలుసుకుంటే మిగతా తెలుసుకున్నది. సో పత్రిజీ అందించినటువంటి జ్ఞానం గత 40 సంవత్సరాలుగా పత్రిజీ మనకు అందిస్తూనే ఉన్నారు. ఆ ఆధ్యాత్మిక రహస్యాలని శోధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎందరో స్పిరిచువల్ సైంటిస్ట్ వారు అందించినటువంటి జ్ఞానాన్ని శోధించి మదించి వాటిని మనకు అందరూ అర్థం చేసుకునే విధంగా అందించారు. దాన్ని మనము మొదటగా తెలుసుకోవాలి. పత్రిజీ ఏ జ్ఞానాన్ని అందించాలి? ఏం చెప్పారు పత్రిజీ? మొదటగా మనందరము దేవుళ్ళము. ఈ భూమిపైకి మానవ జీవిత అనుభవాలు పొందడానికి వచ్చాం. స్వతహాగా మనందరం దేవుళ్ళమే. స్వతహాగా మనందరం కూడా దివ్యలోకాల నుంచి వచ్చిన వాళ్ళం. అందరూ కూడా వారికి తెలిసినా తెలియకపోయేది. అందుకే పత్రిజీ ఏమంటారు? మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. అంటే మిత్రులారా, స్వాములారా, భగవంతులారా. కానీ మనము మర్చిపోయాం. మన సహజంగా ఉన్నటువంటి మన సహజత్వాన్ని, ఆ దైవత్వాన్ని మనం మర్చిపోయాం. అలా మర్చిపోయిన దాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం కోసమే ధ్యానము. మరి దేనికోసమో కాదు. ఈ ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అంటూ పత్రిజీ మనకి అద్భుతమైనటువంటి సాధన మార్గాన్ని అందించారు. 2007లో నేను ధ్యానంలోకి వచ్చాను. ఆంధ్రజ్యోతి నారాయణ గారి ద్వారా, మా ఆవిడ ద్వారా. ధ్యానంలోకి రాకట ముందు కూడా నాకు శ్వాస ఉంది, లేదా అందరికీ ఉంది శ్వాస. ఎవరికి లేదు శ్వాస? అందరికీ ఉంది. కానీ ఆ శ్వాస యొక్క ఆ శక్తి మనకి తెలియదు. పత్రిజీ ఏం చేశారు? శ్వాస యొక్క శక్తి నువ్వు తెలుసుకోవాలి చెప్పారు. ఆ శ్వాస యొక్క శక్తిని తెలుసుకోవాలంటే నీవు ఆ శ్వాసతో కూడుకొని ఉండాలి. ఆ శ్వాసతో సాంగత్యం చేయాలి. ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో శ్వాస మీద ధ్యానం ఇక్కడ చివరిలో వస్తుంది. మొదటగా వచ్చేది సంకల్పాల మీద ధ్యాస, దాని తర్వాత మాట మీద ధ్యాస, వేరే వాళ్ళ మాట మీద ధ్యాస. కళ్ళు మూసుకొని కూర్చుంటాం, వేరే వాళ్ళ మాట మీద ధ్యాస పెడుతూ ఉంటాం. శ్వాస మీద ధ్యాస అనేది మర్చిపో, వింటూ ఉంటాం. ఇది ఒక్కటి తెలుసుకుందాం. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా మొదటగా ఇది తెలుసుకున్న తర్వాత ఫస్ట్ సెషన్ లో, దాని తర్వాత వేరే సెషన్ లో మళ్ళీ చెప్పిన అవకాశం ఉంటే కాన్సెప్ట్స్ చెప్తాను. కాన్సెప్ట్స్ అనేది అందరూ చెప్తున్నారు. ఒక బేసిక్స్ వదిలేసి ఎన్నో రకాల కాన్సెప్ట్స్, కొన్ని 100,000 కాన్సెప్ట్స్ చెప్తున్నారు ఈరోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో. ఇన్ఫర్మేషన్ కి కుదవే లేదు. కావలసినంత ఇన్ఫర్మేషన్ ఉంది. మీరు ఒక చాట్ జీపీటీ ఓపెన్ చేయండి, అందులో మెడిటేషన్ అని కొడితే మీకు 100 పేజీల ఇన్ఫర్మేషన్ వస్తుంది మెడిటేషన్ గురించి, వివిధ రకాల పేర్లతో.
అందరికీ తెలుసు ధ్యానం గురించి. కానీ ధ్యానం అనేది ఎందుకు చేయాలో పట్టించి మాత్రమే చెప్పారు. ఎందుకు చేయాలి ధ్యానం? అంటే నా యొక్క నిజతత్వాన్ని, నేను మర్చిపోయినటువంటి ఆ నిజతత్వాన్ని తిరిగి గుర్తు చేసుకోవడం కోసం, తిరిగి తెలుసుకోవడం కోసం ధ్యానం చేయాలి. బుద్ధుడు అలానే మర్చిపోయాడు. మర్చిపోయిన దాన్ని తిరిగి గుర్తు చేసుకోవడానికి అతను తన రాజప్రసాదాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. వదిలిపెట్టి వెళ్ళిపోయి ఒక 5.5 సంవత్సరాల పాటు ఎందరో గురువుల దగ్గర శుశ్రూష చేసి, ఎన్నో రకాల సాధనలు చేసి, తరువాత అన్ని ప్రయత్నాలు ఆపేశాడు. అందరికీ తెలుసు. మనం ఇక్కడ ఏమనుకుంటామంటే, భక్తుడు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా జ్ఞానోదయం పొందాడు అని. కానీ బుద్ధుడు శ్వాస మీద ధ్యాస పెట్టడం ద్వారా జ్ఞానోదయం పొందలేదు. జ్ఞానోదయం పొందిన తర్వాత నేనైతే ఇంతగా శ్రమ కోర్చాను, ఈ శ్రమకు అందరూ సిద్ధం కాలేరు, మరి అందరూ తెలుసుకోవాలంటే ఎలా అని తన జ్ఞాన చక్షువు ద్వారా తెలుసుకున్నటువంటి సత్యం ఏంటయ్యా అంటే ఆనాపానసతి. మొదటి జాములో దివ్యచక్షు ఆల్రెడీ ఉంది బుద్ధుడికి, కానీ దాన్ని మర్చిపోయాడు. ఎప్పుడైతే అన్ని ప్రయత్నాలు ఆపేశాడో అప్పుడు అతను దివ్యచక్షు తిరిగి ఉత్తేజితమైంది. దాని ద్వారా ఆ జన్మలు చూసుకున్నాడు. ఏ జన్మకు ఏ కారణము ఉందో తెలుసుకున్నాడు. ఆ జన్మలన్నీ ఎందుకు వచ్చాయో తెలుసుకున్నాడు. అష్టాంగ మార్గాన్ని దివ్యచక్షువు ద్వారా చెప్పలేదు, జ్ఞానచక్షువు ద్వారా బోధించాడు. అష్టాంగ మార్గం బుద్ధుడు తెలుసుకున్నది జ్ఞానచక్షువు ద్వారా. మనం ఓన్లీ దివ్యచక్షువు మాత్రమే అనుకుంటాం, కానీ పట్టించి ఇక్కడ మనకి జ్ఞానచక్షువు అనే 4వ చక్షువుని కూడా తెలియజేస్తారు. పట్టించి ఎప్పుడు చెప్తూ ఉంటారు, నాకు దివ్యచక్షు ఏమీ లేదు, కానీ జ్ఞానచక్షు ఉంది. ఆ జ్ఞానచక్షు ద్వారానే నేను అన్ని కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నాను. సో బుద్ధుడికి కూడా అష్టాంగ మార్గం జ్ఞానచక్షు ద్వారా తెలుసుకుని ప్రపంచానికి అందించారు. అలాగే పత్రిజీ 18 ఆదర్శ సూత్రాలు, జ్ఞాన నవరత్నాలు ఇవన్నీ తన జ్ఞానచక్షు ద్వారా తెలుసుకున్నాం. సో సరైన సాధన మార్గం ఆనాపానసతి అని బుద్ధుడు తన జ్ఞానచక్షు ద్వారా ఈ ప్రపంచానికి అందించడం జరిగింది. మరి మనము ఆనాపానసతి సాధన మార్గాన్ని సరిగా అర్థం చేసుకున్నాం. ఏం చెప్పారు పత్రిజీ? మొట్టమొదటిది ఏ నామము లేదు, ఏ స్తోత్రము లేదు, ఏ జపము లేదు, ఏ మంత్రము లేదు, ఏ దేవతా రూపాన్ని ఊహించుకోవడము లేదు, దేవతా రూపాన్ని ఆహ్వానించడము లేదు, ఏమీ లేవు. సహజంగా జరుగుతున్న నీ ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలి. ఇక్కడ సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించడం అంటే ఏంటి? ఇదే తెలుసుకోవాలి. మనం చూస్తున్నామా, గమనిస్తున్నామా? ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్
మనం చెక్ చేసుకోవాలి. ప్రతినిధి చెప్పింది ఏంటి, మనం చేస్తున్నది. ప్రతినిధి గమనించమన్నారు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించమన్నారు. కానీ మనం గమనించగలుగుతున్నామా సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలు? శ్వాస అనేది అందరికీ ఉంది. శ్వాస యొక్క శక్తి మనం కాస్త తెలుసుకుంటున్నాం. కానీ ఎక్కడ మనము ఆ శ్వాసని గమనించగలుగుతున్నాము? చెప్పండి. మనం శ్వాసని గమనించగలుగుతున్నామా అసలు? ధ్యానంలో కూర్చుంటున్నాము, వింటూనే ఉన్నాం. వినడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఒక 48 నిమిషాల పాటు సహజంగా జరుగుతున్న నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసాలని నీవు గమనించగలిగితే జ్ఞానోదయం పొందకుండా ఈ భూమి మీద నిన్ను ఎవరు ఆపలేదంటారు స్వామి రామ. 48 నిమిషాల పాటు. మరి 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కూర్చుంటున్నాం ధ్యానంలో. మరి జ్ఞానోదయం ఎక్కడ పొందుతున్నాం మనము? ఏ చక్రంలో ఉన్న వారైనా సరే, మూలాధార స్థితిలో ఉన్న వారైనా సరే, 48 నిమిషాల పాటు మీరు మీ శ్వాసని గమనించగలిగితే, మనము మన శ్వాసని గమనించగలిగితే ఖచ్చితంగా ఆ జ్ఞానం అనేది మన లోపల ఉదయించి తీరుతుంది అంటారు స్వామి. చూసారా శ్వాస యొక్క శక్తి ఎంత గొప్పదో. కానీ మనం ఏం చేస్తున్నాము? పత్రిజీ అందించినటువంటి ఆ ఆనాపాన సతి మార్గాన్ని పక్కన పెట్టేసి ఇంకా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నాం. ఎంతో అద్భుతంగా చెప్తారు పత్రిజీ. మన వాక్కు ఏ విధంగా ఉండాలి, మన ఆలోచన ఏ విధంగా ఉండాలి, మన చేష్ట ఏ విధంగా ఉండాలి. ఈరోజు అందరూ కూడా ఈ భూమి మీద ఎవరిని చూసినా అధర్మంలో జీవిస్తూ ఉన్నారు. ఆ అధర్మంలో జీవిస్తే ఏమొస్తుంది? అశాంతి మాత్రమే వస్తుంది. శాంతి వస్తున్నాయి అధర్మంలో జీవించాలి. మీరు ఎవరైనా చూడండి, అధర్మంలో జీవించే వారికి ఎవరికి కూడా శాంతి లేదు. సంపద ఉండొచ్చు, సుఖాలు ఉండొచ్చు, భోగాలు ఉండొచ్చు, కానీ శాంతి లేదు. శాంతి లేదు. సంపద, సుఖాలు, భోగాలు అన్నీ ఉన్నాయి, పదవులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, కానీ శాంతి లేదు. కానీ ఎవరైతే ధర్మంలో జీవిస్తారో వారికి ఏ విధంగా లేకున్నా కూడా శాంతి అయితే ఉంది. ఏంటి ధర్మం అంటే? ప్రతిదీ చాలా అద్భుతంగా చెప్పారు మనకి. ఎంతో శ్రేయస్స ధర్మ. మనం ఏది చేస్తే ఇహలోకంలోని పురోగతి, పరలోకంలోని పురోగతి ఉంటుందో అది మాత్రమే ధర్మము. కానీ మనం ఎంతసేపు ఇహలోకంలో పురోగతి కోసమే ఆరాటపడుతున్నాం. నాకు నా కాళ్ళప్పుడు పోవాలి, కీళ్ళప్పుడు పోవాలి, నా తలకాయలకు పోవాలి, దానికోసమే ధ్యానం చేస్తున్నాం. ధ్యాన ధర్మాన్ని మనం ఎక్కడ ఆచరిస్తున్నాం? ప్రతి ఒక్క ఆత్మ ఖచ్చితంగా ఆచరించి తీరవలసిన ధర్మము ధ్యాన ధర్మం. మీ ధ్యానంతో మీకు అన్ని ధర్మాలు అర్థమవుతాయి. సమస్త ధర్మాలు నీకు అర్థం కావాలంటే నీవు ధ్యాన ధర్మాన్ని ఆశ్రయించే తీరాలి. ధర్మ రక్షతి రక్షిత. ఏదైనా ధర్మం నిత్యమైన ధర్మం ధ్యాన ధర్మం. మీ ధ్యాన ధర్మం అర్థమైతే మనకు అన్ని ధర్మాలు అర్థమవుతాయి. ఎన్నో ధర్మాలు చెప్పారు పత్రిజీ. ఎన్నో రకాల ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాలన్నీ మనము సరిగ్గా ఆచరించాలి.
ఆ ధర్మంలో జీవించాలంటే మొదటగా మనం ప్రవేశించవలసింది ధ్యాన ధర్మంలో. ధ్యాన ధర్మంలోకి ప్రవేశిస్తే గానీ అహింసా ధర్మం అనే అర్థం కాదు. అహింసా ధర్మాన్ని మనం ఆచరిస్తే గానీ కరుణా ధర్మం అర్థం కాదు. కరుణా ధర్మాన్ని తెలుసుకుంటే గానీ మిత ధర్మం అర్థం కాదు. మిత ధర్మం అర్థమైతే గానీ వినయ ధర్మం అర్థం కాదు. సంఘ ధర్మం అర్థం కాదు. ఎలా అర్థమవుతాయి? మొదటగా మనం ప్రవేశించవలసింది ధ్యాన ధర్మంలోకి. ధ్యాన ధర్మంలోకి ప్రవేశిస్తేనే నీ యొక్క ఆత్మ ధర్మం ఏంటో మనం తెలుసుకుంటాం, లేకపోతే తెలుసుకోం. అప్పటి వరకు ఎంత చేసినా కూడా అందులో ఒక పాత్రధారిగానే మిగిలిపోతాం అంతే. మన పాత్ర మనకు సరిగా అర్థం కాదు. మన పాత్ర యొక్క విశిష్టత ఏంటి అర్థం కాదు. ఒక పిరమిడ్ మాస్టర్ గా ఈ భూమి మీద మనం ఎందుకు వచ్చామో అర్థం కాదు. ధ్యాన ధర్మాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకోవాలంటే సాధన సరిగా ఉండాలి. సాధన సరిగా ఉంటేనే మనకు ధ్యాన ధర్మం అర్థం అవుతుంది, లేకపోతే ఎప్పటికీ అర్థం కాదు. అందుకే అటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, ఇటు వెళ్తున్నాం, అటు వెళ్తున్నాం, ఎటు వెళ్ళిపోయి అటే వెళ్ళిపోతున్నాం చివరికి. పత్రిక ఏం చెప్తారు మనకి? అందరి దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు. అన్నీ తెలుసుకోండి అని చెప్తారు. కానీ అందరి దగ్గరికి వెళ్ళి పోండి అని చెప్పాల. కానీ మనమేం చెప్తున్నాం? వెళ్ళిపోతున్నాం మనం. ఇక అర్థం చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెళ్ళండి అంటే వెళ్ళి పెరగండి అని. అందరి దగ్గరికి వెళ్ళి తెలుసుకోండి అంటే అక్కడ తెలుసుకొని మళ్ళీ పెరగరండి. కానీ మనం ఏం చెప్తున్నాం? అటు వెళ్ళిపోతుంది. వెళ్ళి పోండి అలా ప్లీజ్ వెళ్ళండి. ఇప్పుడు మా మేడము సూపర్ మార్కెట్కి వెళ్ళండి అని అంటుంది. వెళ్ళండి అంటే వెళ్ళి అక్కడ ఏదైనా అవసరం ఉంటే తీసుకొని మళ్ళీ ఎక్కడ రావాలి. కానీ వెళ్ళిపోండి అని అనుకుని అటే వెళ్ళిపోతుంది. ఇంక రాకపోతే ఏముంది ఇక్కడ? అలాగే జరుగుతుంది. అందరూ ఏం చెప్పారో తెలుసుకోండి. అందరూ ఏం చెప్పారో తెలుసుకుంటున్నాం, ప్రత్యేక ఏం చెప్పారో తెలుసుకోవట్లా. అన్ని చోట్లలో మన ధర్మం నిరూపిస్తున్నాం, కానీ ఒక పిల్లల మాత్రమే మన ధర్మం అంటే మర్చిపోతున్నాం. తెలుసుకోవాలి పత్రికలు ఏం చెప్పారు. పత్రిక ఏం చెప్పారు ఇక్కడ? ఎంతమంది వెళ్ళారో నాకైతే తెలియదు, కానీ దాదాపు ఈ వర్క్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొన్ని వేల మందిని కలిసాను నేను. 2020లో ఈ వర్క్ షాప్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొన్ని వేల మందితో మాట్లాడడం జరిగింది. అందులో 0.1% కూడా పత్రిక చెప్పింది ఎవరు చెప్పలేకపోయారు. 0.1%. పత్రిక చెప్పిన అన్ని పుస్తకాలు మేము చదివాము. ఒక 1000 మంది కలిగితే ఒకరు కూడా చెప్పారో లేదో తెలియదు. మొన్న క్లాస్కి వెళ్ళాం హైదరాబాద్ లో. ఒక వ్యక్తి 10 years నుంచి ధ్యానం చేస్తున్నారు. ధ్యానం అంటే ఏంటి అని అడిగాను. ఏమో సార్, శ్వాస మీద ధ్యాస. అది కాదయ్యా, అందరం వింటున్నాం. అసలు ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే పత్రిజీ అద్భుతంగా చెప్పారు మనకి. D+ ధ్యానం. మీరు ఏ గ్రంథాలను వెతకండి, D+ ధ్యానం అని ఎక్కడ చెప్పబడదు. ఎక్కడ ఎవరు చెప్పారు D+ ధ్యానం అని, ధ్యానం అని. అవి వ్యాకరణ పద్ధతి కూడా సరైనది, కానీ ఎవరు చెప్పలేకపోయారు D+ ధ్యానం అంటే ధ్యానం అని. బి అంటే ఏంటి? బుద్ధి. నువ్వు పరిపూర్ణమైనటువంటి బుద్ధితో నీ ప్రయాణాన్ని కొనసాగించడమే ధ్యానం. మనం బుద్ధితో జీవిస్తున్నామా 100% దగ్గర? ధ్యానం తర్వాత ఏముంది? వాట్ నెక్స్ట్? ధ్యానం తర్వాత ఎవరైనా చెప్పొచ్చు, ఏంటి ధ్యానం తర్వాత ఏంటి?
అందరం ధ్యానం 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 అంటున్నాము. ధ్యానం తర్వాత ఏంటి? ఎవరైనా మాట్లాడుకుందాం, ఏం పర్లేదు. ఏంటి ధ్యానం తర్వాత ఏంటి? నెక్స్ట్ కళ్ళు మూసుకుంటున్నాము, శ్వాస మీద ధ్యానం పెడుతున్నాము, ఆలోచన యొక్క స్థితి అంటున్నాము, దాన్నే ధ్యాన స్థితి అంటున్నాము. కానీ ధ్యానం తర్వాత ఏంటి? ఏదో ఉండాలిగా. ఏంటి ధ్యానం తర్వాత? ఎనిబడి ఎవరైనా? సార్ లయమా సార్? అవునా మేడం? లయమా? లయం. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇంకా ఎవరైనా మాట్లాడుకుందాం. మీరు ప్రతిరోజు క్లాసెస్ వింటూనే ఉన్నారు. ఈరోజు మీకు వచ్చిన పెద్ద కొత్తగా చెప్పేది ఏమీ లేదు. నేనెవరు అని తెలుసుకోవడమా సార్? తెలుసుకోవడం. నేను అంటే తెలుసుకోవడం. ఓకే. నెక్స్ట్ ఇంకా ఎవరైనా మీరు చెప్తున్నారు సరైన జ్ఞానం. జ్ఞానం. ఓకే. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకుందాం. మీరు ప్రతిరోజు క్లాస్ వింటూ ఉంటారు కదా, ఈరోజు మళ్ళీ క్లాస్ ఏముంది? మాట్లాడు. అంతర్ముఖం అవ్వడం. ఓకే. అందరికీ తెలిసింది ఇప్పుడు నేను చెప్పేది. ధ్యానం తర్వాత సమాధి. అంతా నేనే అని తెలుసుకోవడం. ధ్యానం తర్వాత సమాధి. అవన్నీ మనం ఎక్కడ కూడా వెళ్ళే పడిపెట్టుకున్నాం. ధ్యానం తర్వాత పతంజలి అష్టాంగ యోగ క్రమంలో ఏముంది అంటే సమాధి. అది మనందరికీ తెలిసిందేగా. కానీ ధ్యానం దీనిలో పడి మనం అసలు అది మర్చిపోయాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటని మీరు చెప్తున్నారని కూడా బై ప్రొడక్ట్స్ ఆఫ్ ధ్యానం. ఎన్నో బై ప్రొడక్ట్స్ వస్తూ ఉంటాయి మనకి. బై ప్రొడక్ట్స్ ఆఫ్ ధ్యానం. యాక్చువల్ ధ్యానం తర్వాత ఏంటంటే సమాధి. సమాధి అంటే ఏంటి? తనలోంచే సమాధానాలు వస్తాయి. మనం తనలో వచ్చే సమాధానం చేస్తారు. అబ్సల్యూట్లీ. నెక్స్ట్ ఇంకా ఏదైనా ఇక్కడ ఆన్సర్స్ చెప్పడానికి భయపడితే యు ఆర్ నాట్ పిరమిడ్ మాస్టర్. ప్రత్యేక మనకి సాహసాన్ని ఇచ్చారు. చెప్పాలి ముందు ఏ తక్కువ చెప్పేద్దామండి, దాని తర్వాత మనం తీసుకుందాం. సమాధి అంటే ఏంటి? ఏంటి సమాధి? సమాధి అంటే సమా ప్లస్ ది. సమా ప్లస్ ది. ది అంటే బుద్ధి. బుద్ధి సమస్థితిలో ఉన్నవారు సమాధి స్థితిలో ఉన్నట్టు. బుద్ధి సమస్థితిలో ఉండడము ఈజ్ ఈక్వల్ టు ఆత్మస్థితి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గమ్యస్తిని శునిచైవ శోభాకే చ పండిత సమదర్శన. అంటే విద్య ఉన్నవాడిని, వినయం ఉన్నవాడిని, సంపన్నుని, ఆ బ్రాహ్మణుని, ఆ ఏనుని, ఆ కుక్కని, కుక్క మాంసం తినేవాడిని సమస్థితిలో దర్శించిన వాడే పండితుడు, యోగి. సో సమాధి స్థితిలో ఉన్నటువంటి యోగుల లక్షణం ఇది. మనం ఎంతసేపు ప్రాపంచికమైన వాటి గురించి ఆలోచించుకుంటూ ఉంటే ఇంకా సమాధి స్థితికి ఎప్పుడు వెళ్తాం మనము? అన్నింటినీ సమదృష్టితో చూసిన వాడు. గుర్తుంచుకోండి, ఎక్కువ లేదు, తక్కువ లేదు, ఉప్పు లేదు, తప్పు లేదు, పుణ్యం లేదు, పాపం లేదు, సుఖం లేదు, కష్టం లేదు, దుఃఖం లేదు, ఆనందం లేదు, మానం లేదు, అవమానం లేదు, జయం లేదు, అపజయం లేదు, జననం లేదు, మరణం లేదు.
ఈ సత్యాన్ని తెలుసుకుని అన్నింటినీ సమస్థితిలో చూసిన వారే పండితులు, యోగులు. వారు మాత్రమే. మరి మన యోగులకు కావాలా వద్దా? ఇంకా ఎన్ని జన్మలు? ఈ రోజు చూడండి, ప్రపంచం అంతా అధర్మంలో ఉంటే ఎంత అశాంతిలో ఉంది. ఇప్పుడు మనం అందరం కూడా ఆ అశాంతి భరించలేకనే కదా ఇక్కడికి వచ్చాం. అశాంతి భరించలేక ఇక్కడికి వచ్చాం మనం. ఎక్కడో అశాంతి ఉంది అంటే ఇంట్లో అశాంతో, లేదా సంఘంలో అశాంతో, లేదా నా లోపలనే అశాంతిలో. ఎక్కడో చోట అశాంతి ఉంది. ఆ అశాంతి మనం భరించలేక ఈ ధ్యాన ధర్మంలోకి వచ్చాం. ఈ ధ్యాన ధర్మాన్ని సరిగా నిర్వర్తించాలి, సరిగా ఆచరించాలి. సరిగా ఆచరించాలంటే చాలా విషయాలలో మనం జాగ్రత్తగా ఉండాలి. చాలా విషయాలలో కొన్నింటిని ప్రతి సూత్రాలుగా చెప్పారు, కానీ వాటిని మనము నియమాలుగా తీసుకోవాలి. ఆ ప్రతి సూత్రాలు ఇచ్చాడు, అక్కడి సాధ్యం లేకపోతే లేదు అనుకుంటే ఎవరికీ నష్టం లేదు. మనం దాన్ని నియమాలుగా తీసుకోవాలి. మనము మన ఆత్మధర్మాన్ని నిర్వర్తించాలంటే ఏం ఆలోచించాలో తెలుసుకుని అది ఆ మాత్రమే ఆలోచించాలి. ఏం మాట్లాడాలో తెలుసుకుని అది మాత్రమే మాట్లాడాలి. ఏది వినాలో తెలుసుకుని అది మాత్రమే వినాలి. ఏం చేయాలో తెలుసుకుని అది మాత్రమే చేయాలి. ఇప్పటికే మనం అందరము ఏమనుకుంటున్నాము? ధ్యానం ద్వారా మేము ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటాము, ఇంకా తెలుసుకుంటే ఇక్కడితో మనకు అయిపోయింది, ఇంకా ఈ జన్మకి అనుకుంటున్నాం. కానీ ఇక్కడ ప్రకృతి చెప్పింది ఏంటి తెలుసా? నీవు ఆత్మని తెలుసుకోవడము ఆధ్యాత్మికతలో నీవు వేసే మొదటి అడుగు అంటారు ప్రకృతి. నేను ఆత్మస్వరూపము అని తెలుసుకున్న తర్వాతనే నేను ఆధ్యాత్మికతలో మొదటి అడుగు వేసినట్లు, అది చివరి అడుగు కాదు. మరి మనము ఆధ్యాత్మికతలో ఉన్నామా లేదా? మన మొదటి అడుగు పడిందా లేదా? నేను పరిపూర్ణంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నానా లేదా? నా బుద్ధి సమస్థితిలో ఉందా లేదా? ఎవరి వాళ్ళు చెక్ చేసుకోవాలి. సమర్థం యోగ ఉచ్యతే. అన్ని స్థితులలోనూ సమంగా ఉండడమే యోగము. యోగంలో ఉచ్చమైనది, ఉన్నతమైనది. మరి అలా చూస్తున్నాం. అలా చూడకుండా ఎవరిని ఆపుతున్నారండి? ఎవరు ఆపుతున్నారు? మనల్ని మనమే ఆపుకుంటున్నాము. ఎంతసేపు మన కూర్చో ధ్యానం ద్వారా ఏమైనా పొందుదామనే ఉంది, కానీ ధ్యానానికి మనం ఏమైనా ఇద్దామని ఎవరికి లేదు. ఏమి ఇవ్వాలి ధ్యానానికి మనము? మన శ్రద్ధ. ఏమి ఇవ్వాలి ధ్యానానికి మనం? మన శ్రద్ధ, మన సమయము, మన సహనము. ఇవన్నీ మన ధ్యానానికి ఇవ్వాలా లేదా? అది ఏమీ ఇవ్వకుండా నాకు అంతా రావాలంటే ఎలా వస్తుంది?
సహనం కావాలి, సమయం ఇవ్వాలి, శ్రద్ధ కావాలి, ఇవన్నీ కావాలి. ప్రతి చెప్పినటువంటి ఆ జ్ఞానాన్ని తెలుసుకోగలగాలి. ఎంతమంది తెలుసుకుని ఆచరిస్తున్నారు 18 ఆదర్శ సూత్రాలని? క్రిటిసైజ్ ఉన్న వాటిని, కొంచెం ప్రాబ్లంగా ఉన్న వాటిని వదిలేయాలి. అట్లీస్ట్ మనం తెలుసుకుందాం. అందుకే ప్రతి చెప్తారు పిరమిడ్ మాస్టర్లకి 18 ఆదర్శ సూత్రాలు, అవి పిరమిడ్ మాస్టర్స్ కి మాత్రమే, బయట సామాన్యమైన ప్రపంచానికి కాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, అలా ఉన్న వాళ్ళని తక్కువగా చూస్తున్నాం. నేను ధ్యానం చేస్తాను కాబట్టి నేను చాలా గొప్పని. ఎక్కడ పోయింది మనకి సమదృష్టి? ఎక్కడ పోయింది? ఎప్పుడైతే నన్ను నేను గొప్ప అనుకుంటానో నాలో కొన్ని సమదృష్టి లేదు, అయిపోయింది అక్కడ. నేను చెప్పింది మీరు అందరూ వినాలని నేను అనుకుంటాను, నాలో కొన్ని సమదృష్టి లేదు, పోయింది. నేను చెప్పింది మాత్రమే సత్యమని నేను అనుకుంటాను, నాలో కొన్ని సమదృష్టి లేదు, ఎక్కడికో పోయింది. పత్రిక ఎప్పుడైనా చెప్పారా నేను చెప్పిందో వినండి అని? చెప్పలేదు. పరోక్షంగా చెప్పారు, ప్రత్యక్షంగా చెప్పలేదు. నేను చెప్పిందే వినండి అని. అలాగే సూత్రాలను ఇచ్చారు, నియమాలు ఇవ్వాల. ఎక్కడైనా మీరు చూడండి, ఆధ్యాత్మిక సంస్థలో నియమాలు ఉంటాయి, కానీ మన దగ్గర సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాలు తెలుసుకోవాలి. 18 ఆదర్శ సూత్రాలు ఇక్కడ ఎంతమంది చదివాలో తెలియదు. ఎవరైనా పరిపూర్ణంగా చదువుంటే కనుక ప్లీజ్ రేజ్ యువర్ హ్యాండ్. తెలియదు మనకి 18 ఆదర్శ సూత్రాలు. ప్రతిజీ ఎన్ని బుక్స్ రాశారో తెలియదు. రాయడం అంటే స్పీచెస్ బుక్స్ లాగా తీసుకొచ్చారు, అలా ఎన్ని ఉన్నాయో తెలియదు. ఎంత జ్ఞానాన్ని అందించారో తెలియదు. రోజు ఉదయం లేచినప్పటి నుంచి ఆ క్లాసు ఏ క్లాసులో అక్కడ జ్ఞానం, ఇక్కడ జ్ఞానం, ఇక్కడ జ్ఞానం, అక్కడ జ్ఞానం వింటూ మన దీనిని గందరగోళాన్ని గురి చేసుకుంటున్నాం మనం. కేవలం కొత్త వాళ్ళు ఏంటి ఆలోచించండి. ఎందరో రకాల కాన్సెప్ట్ చెప్తున్నారు ఇక్కడ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ లో. కానీ పక్కకి చెప్పినటువంటిది ఎంతమంది చెప్తున్నారు? ఆ బాధ్యత తీసుకుంది టీం జగద్గురు పత్రిక. గత 6 సంవత్సరాలుగా 6 సంవత్సరాలు గడిచిపోయింది. గత 6 సంవత్సరాలుగా పత్రిక అసలు ఏం చెప్తున్నారు, మనకి ఏం చెప్పాలని అనుకుంటున్నారు, మనం ఏం వింటున్నాము, ఏం అర్థం చేసుకుంటున్నాము, ఏం అర్థం చేసుకుంటున్నాం మనం పత్రిక చెప్పింది. సో కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, అదే పిరమిడ్ మాస్టర్ గా మన రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే పత్రిక చెప్పింది తెలుసుకోవడం. ఏం చెప్పారు అసలు వాళ్ళు? ఎందుకు శ్వాస మీద ధ్యాస పెట్టమన్నారు? ఎందుకు నామస్మరణ వద్దు అన్నారు? స్మరిస్తూనే ఉన్నారు ఇంకా ధ్యానంలో కూర్చుని. ఎందుకు మంత్రోచ్చారణ వద్దు అన్నారు? ఎందుకు జపము వద్దన్నారు? ఎందుకు వద్దన్నారు అసలు? కారణం ఏంటి? ఇక్కడ పత్రిక చెప్పింది బ్లైండ్ గా నమ్మమని చెప్పడం లేదు. క్వశ్చన్ వేసుకుందాం మనం, ఎందుకు చెప్పారు అలా? అప్పుడు సమాధానం వస్తుందిగా. అని మనం ఏమనుకుంటాము? ప్రశ్నలు అడగడానికి ఇబ్బంది పడతాం. ప్రశ్నలు అన్నవాడు బుద్ధుడు కాదట. మనం ఇక బుద్ధులా కాకపోయినా బుద్ధుడితో పోల్చుకుంటాం. మనం ప్రశ్నలు అన్నవాడు బుద్ధుడు కాదు, మరి మనం బుద్ధులాగా జీవిస్తున్నామా? బుద్ధుడికి ఎలాంటి ప్రశ్నలు లేవంట, అందుకే ప్రశ్నలు వేయొద్దు. బుద్ధుడు ఎంతవరకు ప్రశ్నలు ఉండవు, కానీ బుద్ధుడు బయలుదేరిందే ప్రశ్నలతో, సిద్ధార్థుడు బయలుదేరిందే ప్రశ్నలతో.
మరి ప్రశ్నలు ఉండడం తప్పేలా అవుతుంది? సరైన ప్రశ్నలు ఉండాలి, సరికాని ప్రశ్నలు కాదు, సరైన ప్రశ్నలు. ప్రశ్నలు సరైనవిగా ఉంటే సమాధానాలు కూడా సరైనవి దొరుకుతాయి. మన లోపల నుంచి మనమే సమాధానం పొందాలి. ఆ సమాధానం పొందే స్థితి వచ్చినప్పుడు పొందుతాం, కానీ అప్పటి వరకు ప్రశ్నలు ఉండాలి. నన్ను నేను ప్రశ్నించుకోవాలి, నన్ను నేను ప్రశ్నించుకుంటున్నాను. నేను ఇవన్నీ మాట్లాడుతున్నాను, నాకు ఇవన్నీ కూడా సరిగ్గా అర్థమైనయా? నేను ఆత్మస్వరూపాన్ని చెప్తున్నాను, ఆత్మస్థితిలో జీవిస్తున్నానా? నేను ఇంకా శరీర స్థితిలో ఉన్నాను, నేను ఆత్మస్థితిలో జీవించడం లేదు. అలా చెప్తే నన్ను నేను మోసం చేసుకున్నట్లు అవుతుంది. ఇంకా ఉంది, ఇంకా సాధన చేయాలి. నేను ఇంకా పూర్తిగా భగవంతుడిని తెలుసుకోవాలి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అప్పుడప్పుడు మర్చిపోతుంటాం. ఎంత సహజంగానంటే మనము మన శ్వాసను తీసుకుంటున్నాము, మన శ్వాస మీద మనం మర్చిపోతున్నామా? మర్చిపోవడం లేదు. ఎలాగైతే నీవు నీ శ్వాసని ఇంత సహజంగా నడుస్తుందో అలా ప్రతి క్షణం నువ్వు ఆ స్థితిలో ఉండడమే సమాధి స్థితి, ఎన్లైటన్మెంట్ అంటే. అంతేగాని ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆత్మస్థితిలో జీవించి ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ మన ఒరిజినాలిటీ విషయం గురించి పెట్టాం కొన్ని ఏముంది అక్కడ? నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను. నా ముందట నేను పేరు పెట్టుకుంటే బుద్ధాన్ని పేరు పెట్టిన బుద్ధుని కాదు. నా పేరు ముందట బ్రహ్మశ్రీ అని పెట్టుకుంటే బ్రహ్మశ్రేణి కాదు. నేను నా జీవన విధానము, నా ఆలోచన, నా మాట, నా చేత ఎదుటివారి పట్ల నేను వ్యవహరించే తీరు, ఆ మిత్రత్వంలో, ఆ కరుణాతత్వంలో నేను జీవిస్తున్నానా లేదా? గొప్ప వాళ్ళ ముందు ఎలాగో వదిలి ఉంటాం, మనం వినయంతో ఉంటాం. గొప్ప వాళ్ళ ముందు ఉంటామా లేదా? చాలా వినయంగా ఉంటాం గొప్ప వాళ్ళ ముందు. కానీ మనకంటే కాస్త తక్కువ వాళ్ళు కాబట్టి మన లోపల ఉన్నది మొలుస్తుంది, బయటకు వచ్చేస్తుంది. ఒరిజినాలిటీ అక్కడ బయట పడుతుంది. వేరే వాళ్ళ ముందు మనం నటిస్తున్నాము, జీవించడం లేదు. ఏముంది, ఎన్నో జన్మలు నటించాం, ఈ జన్మలో కూడా నటిస్తాం. మనందరము ఈ భోగ నాటకంలో మనం అందరం పాత్రదారులు, మనం అందరము నటించాలి అని ఒకటి పట్టుకుంటాం. నటించడం కూడా నటిస్తున్నాం. అది కాదు, మనము మన సహజతత్వాన్ని మర్చిపోయాం. మన సహజతత్వాన్ని గుర్తు చేసుకోవాలంటే మనం సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాలని గమనించాలి, అంతే లెక్క. ఎక్కడైనా అదే లెక్క. మ్యాథమెటికల్ ప్రిన్సిపల్ రాసుకోండి, 2, 4 అనేది ఎవరు మార్చలేరు, వీళ్ళు కూడా ఎవరు మార్చలేరు. చెప్తారు, నీవు నీ జీవితంలో చేస్తున్న ప్రతిదీ కూడా కార్యకారణ సంబంధమే. కారణం తెలుసుకుంటే కార్యము లైన్ అయిపోతుంది. కారణం తెలియదు కాబట్టి దుఃఖంలో ఉన్నావు. ఇదేదో సోమవారం జరిగింది, లేదా నాకు ఈ జన్మ చేసుకునే పాపం ఎలా వచ్చింది, ఇలా నాకు శాపం ఉంది, వాళ్ళు అదంటారు, వీళ్ళు అంటారు, అవన్నీ కూడా తప్పించి కొట్టేశారు. అవన్నీ ఏమీ లేవు, సత్యాన్ని చెప్పారు. ఆ సత్యాన్ని మనం తెలుసుకోండి అయ్యా అంటే అది కాకుండా ఎక్కడికో పరిగెడుతూ ఉన్నాం. మనం అంతా పరిగెత్తి ఆయాసం వస్తుంది, కానీ లక్ష్యాన్ని చేరుకోలేము. పరిగెడుతున్నాం, ఎక్కడికి పరిగెడుతున్నాం? మనం అంతా ఎందుకు పరిగెడుతున్నాం?
ఎందుకు ఈ ప్రోగ్రాం పరిగెడుతున్నాం. సో పరిగెత్తడం ఆగాలి, మన మనసు పరిగెత్తడం అనేది ఆగాలి. మనసు పరిగెడుతూనే ఉంది, ఏదేదో పొందాలి, నాకు అదే కావాలి, నాకు అది కావాలి, నేను అనుకునేది కావాలి, నేను సూక్ష్మ లోకాలు తిరగాలి. ఇది ఉన్నాయి అవన్నీ కూడా. కానీ మనం ఎందుకు చేస్తున్నాము ధ్యానం అనేది తెలుసుకోవాలి. ప్రతిది ఒక మెట్టులాగా ఉంటుంది, ప్రతి మెట్టు సరైనది. మొదటి మెట్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో చివరి మెట్టుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. చివరి మెట్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మధ్యలో ఉన్న ప్రతి మెట్టుకు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇక్కడ ఏది తప్పు కాదు, ఒప్పు కాదు, అన్నీ సరైనవే. కానీ దాని తర్వాత కూడా ఇంకా ఉంది అని తెలుసుకోవాలి. ఒకే దాని దగ్గర ఆగిపోతుంది, ఇంకా ఉంది, ఇంకా ఎంతో ఉంది తెలుసుకోవాల్సింది. పత్రికే చెప్పారు మనకి, నాకు తెలిసిందే ఇంతంతా అని. మరి మనము కొంచెం తెలియగానే ఓ 2 క్లాసులు చెప్పగానే 2 శాలువాలు చెప్పగానే అయిపోయింది ఇంకా అక్కడ, నాకు అంతా తెలిసిపోయింది. సో అది కాదు. కాబట్టి అందరూ చెప్పింది వింటున్నా కూడా పత్రిచి ఏం చెప్పారు తెలుసుకుందాం. ఫస్ట్ ఏం చెప్పారు ఆధ్యాత్మికత గురించి కానీ, మానవ జీవన విధానం గురించి కానీ ప్రతి ఒక్కటి అందించారు మనకి పత్రిచి. దాన్ని తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకేనా? ఓకే సార్, మాట్లాడండి మేడం, మాట్లాడండి. లేదు, నేను మాట్లాడాలి అయిపోయింది, ఇంకెంతసేపు మాట్లాడు. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ డౌట్స్ ఉంటాయో మాట్లాడతారు వీళ్ళు, ఆ ఏమైనా డౌట్స్ అడుగుతారు సార్. డౌట్స్ అడగండి మేడం. డౌట్స్ అడగండి, డౌట్స్ ఏమైనా ఉంటాయి. 5 నిమిషాలు. సుజాత మేడం, మాట్లాడండి. నమస్తే సార్. నమస్కారం మేడం గారు. సార్ అష్టాంగ మార్గం అంటే దాన్ని చెప్పండి సార్. ముగ్గురు చెప్పిన ముగ్గురు చెప్పిన అక్కడ ఉన్నాయి మేడం, చదువుకోండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే చదువుకుంటే గానీ కొంచెం అవుట్లైన్ గా పత్రిక చెప్పారు. అష్టాంగ మార్గం బుక్ ఉంది పత్రిక, చదవండి. దాన్ని చదవండి. పత్రిక అంతా చెప్పారు. అష్టాంగ మార్గము నీ పత్రిక అంత చదువుతుంది, దాన్ని చదవండి. సరైన దుఃఖము, సరైన ఆలోచనలు, సరైన కాల మాటలు, సరైన ధ్యానము, సరైన కర్మలు, ఇవన్నీ కూడా సరైనవి. అంటే దాని అర్థం సరికాని ఉన్నాయంటేగా, సరి అయిన మాటలంటే సరికాని మాటలు ఉన్నాయని, సరి అయిన కర్మలు అంటే సరికాని కర్మలు ఉన్నాయని, సరి అయిన ఆలోచనలు అంటే సరికాని ఆలోచనలు ఉన్నాయని, సరి అయిన ధ్యానము అంటే సరికాని ధ్యానం ఉంది అని. నమస్కారం. నమస్కారం మేడం. సరి అయిన ధ్యానం, సరికాని ధ్యానం కొంచెం వివరించింది సార్. సరి అయిన ధ్యానం అంటే ఆనపానసతి, సరైన సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడము. ఏ నామము లేదు, మంత్రము లేదు, ఏమీ లేవు. సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసాన్ని గమనించడము. ఏ దేవత రూపాన్ని ఊహించుకోవడము లేదు, ఏ దేవత రూపాన్ని ఆహ్వానించడము లేదు. ఇవి కూడా సరి అయిన ధ్యానాలు కావు.
ఒక దేవతా రూపాన్ని ఊహించుకున్నా, ఒక దేవతా రూపాన్ని ఆహ్వానించిన, మంత్రోచ్చారణ చేసిన, నామ స్మరణ చేసినా కూడా సరిగా ధ్యాన సాధన కాదు, ధ్యానం కాదు, అది ధ్యాన సాధన యాక్చువల్గా. ఎస్ మేడం ప్లీజ్. సార్ ఇప్పుడు గైడింగ్ మ్యూజిక్ అని మరి అలా చేపిస్తుండ్రు కదా, అది సరికాని ధ్యానమే కదా సార్? ఎస్, సరికాని ధ్యానమే మేడం. గైడెడ్ మెడిటేషన్ నాట్ మెడిటేషన్. ఎందుకు నేను చెప్పింది వినకూడదు, ఎందుకు అని అడగాలి. చెప్పండి సార్ ఎందుకు? ఎందుకు అని అడగాలి, ఎందుకంటే చెప్పింది వింటే మళ్ళీ వినకూడదు. ఇక్కడ వింటున్న సేపు మనసు పని చేస్తుందా లేదా? అవును సార్, మనసు పని చేస్తుంది. మనసు పని చేస్తుంటే మనసు మీరు పని చెప్తున్నారా? మనసు శూన్యం కావాలి. శూన్యమా? అవును సార్. ప్రయత్నంలో మీరు మనసు మరింతగా పని చెప్తున్నారు. సో ఇక్కడ మనం అందరం ఏమనుకుంటున్నామంటే, ఒకటే ఒకటి నేను చెప్తాను. ఈ మధ్యలో బాగా నేను చూస్తున్నది ఏంటి అని అంటే, పత్రిజీని పొగుడుతున్నారు, పత్రిజీ లీలల గురించి తెలుసుకుంటున్నారు. ఇక్కడ కృష్ణుడి గురించి మనం రెండు రకాలుగా తెలుసుకోవచ్చండి. ఒకటి భాగవతంలో, ఇంకొకటి భారతంలో. భాగవతంలో కృష్ణుడి లీలలు ఉంటాయి. కృష్ణుడి లీలల గురించి తెలుసుకున్న వాళ్ళందరూ కూడా భక్తులు అవుతారు. కానీ భారతంలో కృష్ణుడు అందించిన జ్ఞానం ఉంది, భగవద్గీత. భారతంలో ఉంది, మహాభారతంలో ఉంది భగవద్గీత. సో భగవద్గీత తెలుసుకున్న వారు యోగులు అవుతారు. అలాగే పత్రిజీ అలా చెప్పారు, అది చేశారు, ఇది చేశారు, పత్రిజీ చేసినాడు మహిమని పోవడము. ఈ మధ్య పత్రిజీ విగ్రహాలుగా పెడుతున్నారు. అవును సార్. అయితే ఇప్పుడు మనము సరైన ధ్యానం శ్వాస మీద ధ్యాస చేయాలి అంటే అట్లాంటి మనం ఫాలోవర్స్ అవుతాం, కానీ పత్రిక ఎప్పుడు ఫాలోవర్స్ గా ఉండమని చెప్పలా, యోగులుగా ఉన్నారు. యోగులుగా ఏం చేయాలి? మనం పత్రిక జ్ఞానం తెలుసుకోవాలి. అయితే యోగులు అవుతారు, లేకపోతే భక్తులాగా మీరు పోతాం. పత్రిజీ అని చెప్పారు, ఇది చెప్పారు, భక్తులాగా అయిపోతాం మనం. పత్రిజీ అలా ఆ లీలలు చేశారు, ఈ లీలలు చేశారు అని భక్తులం అయిపోతాం. తెలిస్తే యోగులం అవుతాం. అంటే ఇప్పుడు గురువులు చెప్పింది చేయాలి, చేసింది చేయకూడదు అని ఇక్కడ తెలుసుకోవాలి కదా సార్? స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో గురువులు లేరు. నో గురువు స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లో ఈ శ్వాసే